హలో అండి. ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్‌లోని క్రాస్ కటింగ్‌లోనే చాలా మందికి ఫ్రంట్ పార్ట్‌లో షేప్ దగ్గర లూజ్ వచ్చేసి ముడతలొస్తుంది గదా! బ్లౌజ్‌తో చూపిస్తాను. ఇప్పుడు ఈ షేప్ పట్టీ ఉంది గదా! ఈ ఫ్రంట్ డాట్స్ ఉంది గదా! ఇక్కడ చాలా మందికి ఏమవుతుందంటే ఫిట్టింగ్ అంతా బానే ఉంటది. కానీ ఇక్కడ వచ్చేసి మొత్తం లూజ్ ఉంటది ఇక్కడంతా. ఇదంతా ఖాళీగా ఇట్లా లేస్తా ఉంటది క్లాతు. బాడీకి అతుక్కోకుండా ఇలా లూజ్‌గా ఉంటది. ఇలా లూజ్‌గా రాకోకుండా కరెక్ట్‌గా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఇప్పుడు నేను కటింగ్‌లో ఎలాంటి టిప్స్ యూజ్ జేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇలా యేసుకుంటాం గదా! ఇలా ఓపెన్స్ మన సైడ్ ఉంటాయి ఇక్కడ క్లాతు. 2 బ్లౌజెస్ తనయి. నేను 2 గూడా ఒకసారి కట్ జేసుకుంటున్నాను లైనింగ్స్. హ్యాండ్స్ పార్ట్ తీసినకెళ్ళి నేను ఇట్లా వేసానమాట చంక భాగం వచ్చేకెళ్ళి. సో ఇలా క్రాస్‌గా వేసుకోవాలి మనం. తనకి అక్కడంతా షేప్ లూజ్ వస్తుంది. కొంచెం ఫిట్టింగ్ చక్కగా లేదని చెప్తుంది కాబట్టి నేనేం చేస్తున్నా తనకి సరిపోయే విధంగా ఉండడానికి కొంచెం క్రాస్‌ని తగ్గిస్తున్నా అనమాట. జస్ట్ క్రాస్‌ని కొంచెం తగ్గించుకోవాలి. క్రాస్‌గానే వేసుకోవాలి. బట్ కొద్ది క్రాస్ తీసుకోవాలనమాట. కొంచెం క్రాస్ తీసుకుంటే ఏమైందంటే క్లాత్ అనేది ఈ షేప్ అనేది తక్కువ వస్తదనమాట ఇక్కడ. ఎక్కువ క్రాస్ ఉండడం వల్ల ఏమైందంటే ఎక్కువ లేస్తా ఉంటది. కొంచెం క్రాస్ తక్కువ తీసుకుంటే మనకి కరెక్ట్‌గా ఫిట్టింగ్ వస్తదనమాట. వాళ్ళకి ఎంత కావాలో అంతే వస్తది. కాబట్టి నేను క్రాస్ అనేది లేకుండా కొంచెం క్రాస్‌తో ఏస్తున్నా. మామూలుగా ఫుల్ క్రాస్ కావాలంటే ఇలా పెడతాం కదా! కార్నర్‌కి మనం. కాబట్టి నేను కొద్దిగా క్రాస్ తీసుకుంటున్నా అనమాట. ఇదైతే ఫస్ట్ ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇక్కడ కింద నేను 2 ఇంచెస్ మందం మడిచాను. కింద షేప్ పట్టీలు వస్తాయి కదా! ఇక్కడ చంక వైపు కొంచెం డౌన్ తీసుకోండి. ఇక్కడ ముడతలు రాకోకుండా ఉంటది. చూసారు కదండీ! ఇలా కనుక కట్ చేసుకుంటే ఇక్కడ అనేది క్రాస్‌గా అంటే ఎక్కువ క్రాస్ లేకోకుండా ఇక్కడ ఉబ్బెత్తుగా రాకోకుండా వాళ్ళకి కరెక్ట్‌గా వాళ్ళ బాడీకి ఫిట్ అయితుందనమాట. ఇక్కడ మనం డాట్స్ ఏసేటప్పుడు కూడా ఇవి కొంచెం దగ్గరగానే ఏసుకోవాలి డాట్స్. ఈ సెంటర్ పాయింట్ ఇట్లా వచ్చేసి అంటే ఈ గ్యాప్ ఎక్కువ లేకోకుండా చూసుకోవాలనమాట. అక్కడ గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా చెస్ట్ పాయింట్ అనేది లూజ్ వస్తుందండి. అందుకని ఆ గ్యాప్ని కూడా కొంచెం దగ్గరకని వేసుకోవాలి ఆ కుట్లన్నీ కూడా. ఆ 3 డాట్స్ కుట్ల మధ్య గ్యాప్ అనేది తక్కువగా ఉండాలి. ఇక్కడ షోల్డర్ కూడా కొద్దిగా జారుతుంది అనుకుంటే ఇక్కడ షోల్డర్ సైడ్ మనం కొద్దిగా ఒక పావు ఇంచు మందం కట్ చేసుకుంటే కూడా పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కట్ చేసుకుంటే